హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట్లో 11 మంది చనిపోయి 50 మందికి పైగా గాయపడిన ఘటన జరిగిన మరుసటి రోజే అంటే గురువారం విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే కోహ్లీ వెళ్లిపోవడంపై సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి అరెస్ట్ కోహ్లీ టాప్ ట్రెండింగ్లలో ఒకటిగా నిలిచింది. విరాట్ కోహ్లీ లండన్ ప్రయాణానికి అనుగుణంగా బుధవారమే విజయోత్సవాలు నిర్వహించారని చాలా మంది నెటిజన్లు ఆరోపించారు. ఒక్క సోషల్ మీడియా పోస్ట్ తప్ప ఈ విషాదంపై అతను పెద్దగా స్పందించలేదని కొందరు ఎత్తిచూపడంతో క్రికెటర్పై ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీ దీనిపై స్పందించాడు. ఈ సంఘటన గురించి విని తీవ్రంగా బాధపడ్డాను. బాధితుల కుటుంబాలకు, ఆత్మీయులకు నా సానుభూతి అని కోహ్లీ అన్నాడు. అయితే పరిస్థితి తీవ్రత దృష్ట్యా అతని వైపు నుండి మరింత స్పందన లేకపోవడం చాలామందిని తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఎక్స్లో అరెస్ట్ కోహ్లీ 2 రోజులుగా టాప్ ట్రెండింగ్లో ఉంది. మరోవైపు ఆర్సీబీ విజయోత్సవాల నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ ముంబైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈవెంట్ నిర్వహణ బాధ్యత వహించిన డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి చెందిన 3 సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఆర్సీబీ జట్టు, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్లోని కీలక ప్రతినిధులపై నేరపూరిత హత్యతో సహా పలు అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్, పలువురు ఇతర సీనియర్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కార్యక్రమం గురించి ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ కమిషనర్ కార్యాలయం లిఖితపూర్వక తిరస్కరణ ఇవ్వడంలో లేదా భారీ జనసమూహాన్ని మేనేజ్ చేయడానికి సిద్ధంగా ఉండడంలో విఫలమైందని పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ దిద్దుబాటు చర్యలు, నష్టపరిహారం ప్రకటన లాంటివి ఎలా ఉన్నా నెటిజన్లు మాత్రం విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇంత తీవ్ర విషాదంపై కోహ్లీ స్పందించిన తీరు వాళ్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. అంతేకాదు వెంటనే దేశం వదిలి వెళ్లిపోవడాన్ని వాళ్ళు తీవ్రంగా తప్పుపడుతున్నారు. నిజానికి ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలిచినా లక్షలాది మంది అభిమానులు రోడ్లపై రావడానికి కారణం విరాట్ కోహ్లీనే. అతన్ని చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. స్టేడియంలోకి ఒక్కసారిగా రావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.